నమస్కారమండి. అర్ధరాత్రి 2 గంటలకి ఆకాశంలో చుక్కలు చూడటం మానేసి ఫోన్లో సిగ్నల్ చుక్కలు చూసేవాళ్లందరికీ స్వాగతం. మనింట్లో అందరికంటే ఎక్కువ రెస్ట్ తీసుకునేదెవరు? మనం గాదు, మన బెడ్షీట్ కాదు, మన రౌటర్ అస్సలే కాదు. పాపం అది 24 గంటలు వెలుగుతూనే ఉంటుంది. కానీ ఆ వెలుగు మన కంటిమీద కునుకు లేకుండా చేస్తోందని మీకు తెలుసా? పాతకాలంలో దెయ్యాలకు భయపడి నిద్రపోయేవాళ్లం గాదు, ఇప్పుడు డేటా అయిపోతుందేమో అని భయపడి నిద్రపోవటం లేదు. రీసెంట్గా ఆస్ట్రేలియాలోని ఆర్ఎంఐటి యూనివర్సిటీ వాళ్లు ఒక షాకింగ్ విషయం చెప్పారు. రౌటర్ పక్కన పడుకునే వాళ్లలో 27% మందికి అస్సలు నిద్ర పట్టట్లేదట. ఎందుకు పడుతుంది చెప్పండి? పక్కనే రౌటరుంటే అది నన్ను వాడుకో అని సిగ్నల్స్ పంపిస్తుంటే ఏ మహానుభావుడు పడుకుంటాడు? నిజానికి ఆ రేడియేషన్ మన మెదడికి ఇంకా పగలేరా నాయనా, పడుకోకు అని సిగ్నల్స్ ఇస్తుందట. అంటే రౌటర్ ఒక రకమైన డిజిటల్ దోమ అన్నమాట. కుట్టదుగాని నిద్రని మాత్రం రక్తం తాగినట్టు తాగేస్తుంది. ఇక్కడి ట్విస్టేంటంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ఏమంటుందంటే వైఫై రేడియేషన్ చాలా తక్కువండి, పర్లేదు అని. కాని మనవాళ్లకి ఉన్న అతి తెలివేంటంటే వైఫై రేడియేషన్ కంటే వైఫై ఆన్లో ఉంటే వచ్చే నోటిఫికేషన్ల రేడియేషన్ ఎక్కువ. ఎవడో అర్ధరాత్రి గ్రూప్లో పెట్టిన కుక్కపిల్ల వీడియో చూడకపోతే మనకి నిద్రపట్టదు కదా. అది స్వల్పమైన రేడియేషన్ కావచ్చు, కాని ఆన్లో ఉంటే వచ్చే రీల్స్, షార్ట్స్, మీమ్స్ మాత్రం అణుబాంబు కంటే డేంజర్. సరే బాస్, రౌటర్ ఆఫ్ చేస్తే ఏమవుతుంది? మొదటిది కరెంటు బిల్లు. మీ ఇంట్లో తక్కువ కరెంట్ కాల్చేది రౌటరే కావచ్చు, కానీ చుక్క కలిస్తేనే కదా చెరువు. నెలకొక్క కాఫీ డబ్బులైనా మిగులుతాయి కదా. రెండోది సెక్యూరిటీ. అర్ధరాత్రి మీరు గుర్రు పెట్టి పడుకున్నప్పుడు మీ వైఫైని ఎవడో హ్యాక్ చేసి డాటా వాడేస్తున్నాడేమో, ఎవరికి తెలుసు? అదే ఆఫ్ చేస్తే దొంగకి తాళం వేసినట్టే. పైగా రౌటర్కి కూడా పాపం కొంచెం విశ్రాంతి కావాలి కదా. అది కూడా మనిషి చేసిన మిషనే కదా. నిద్ర పెట్టడం కోసం చిట్కాలు వినండి. రౌటర్కి దూరంగా ఉండండి. రౌటర్ని మీ బెడ్రూంలో కాకుండా హాల్లో పెట్టుకోండి. ఒకవేళ వీలైతే రాత్రి 11 గంటలకి స్విచ్ ఆఫ్ చేయండి. బ్లూ లైట్ ఫిల్టర్. ఫోన్ చూస్తూ పడుకోవద్దు, అది మన మెదడుని గందరగోళానికి గురిచేస్తుంది. భార్యాభర్తల ముచ్చట్లు. ఫోన్ పక్కన పెట్టి పక్కనున్న మనిషితో మాట్లాడండి. 10 ఏళ్ల క్రితం పెళ్లి ఫోటోలు కాకుండా పక్కనున్న మనిషిని చూస్తే వెంటనే నిద్రొస్తుంది, లేదా పెద్ద గొడవవుతుంది. ఏదైనా నిద్రకంటే బెటర్ కదా. ముగింపు ఏంటంటే టెక్నాలజీ మనల్ని వాడుకోవాలి కానీ మనం టెక్నాలజీకి బానిసలు కాకూడదు. ఆస్ట్రేలియా వాళ్ళు చెప్పింది నిజమే. ఆ 27% మందిలో మీరుండకూడదు అంటే ఈరోజు రాత్రి బటన్ నొక్కండి. అంటే రౌటర్ బటన్ అన్నమాట. మంచి నిద్ర ఉంటేనే రేపొద్దున మళ్లీ ఆఫీస్లో మేనేజర్ తిట్లు పట్టానికి ఓపికుంటుంది. కాబట్టి వైఫైని నిద్రపుచ్చండి. మీరూ హాయిగా పడుకోండి. రేపొద్దున మళ్లీ హైస్పీడ్ డాటాతో కలుద్దాం. శుభరాత్రి.